అమరావతిలో ఏపీ కేబినెట్ 9 ఎజెండా అంశాలు ఆమోదించింది. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ను స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టుకు చెందిన పవర్ ప్రాజెక్టు నుంచి ఆకస్మికంగా తొలగించిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు 742 కోట్లు, ఏపీ జెన్కోకు 986 కోట్లు చెల్లించేలా ఆర్బిట్రేషన్ అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ ఆర్బిట్రేషన్ అవార్డు చెల్లించాల్సి వస్తోంది అన్నారు. బనకచెల్ల ప్రాజెక్టు కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి మేము భావిస్తాను. దీంతో పాటు అదనంగా దీపం 2 ఏదైతే ఉందో దాదాపు 99 లక్షల మందికి సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనో లేకపోతే వచ్చే నెలలోనో అదనంగా 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు కొత్తగా ఇవ్వండి అని చెప్పేసి ఇదే కంపెనీస్ ద్వారా, ఆయిల్ కంపెనీస్ ద్వారా ఇచ్చారు. అంటే 1 కోటి మందికి పైగా ఉన్న గ్యాస్ కస్టమర్స్కి, మరి గ్యాస్ వినియోగదారులకి మనం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సంవత్సరానికి పర్ సిలిండర్ దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాం. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సిన, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది మేమేదో చేసామని చెప్తారు. ఈ ఒక్క పెన్షన్కి మీరు కూడా చూస్తే, లెక్క చూస్తే వాళ్ళు పెన్షన్ 2000 నుంచి 3000 5 సంవత్సరాలు చేశారు. అంటే యావరేజ్ 2500 ఇచ్చారు. ఈరోజు మేము 4000 ఇస్తున్నాం. సో వాళ్ళు ఇచ్చిన అమ్మఒడి కానివ్వండి, లేదా పెన్షన్ కానివ్వండి, లేదా చేయూత కానివ్వండి, ఇవన్నీ కలిస్తే మేము ఇప్పటికి ఇచ్చిన పథకాలకే సమానం. దీపం కానివ్వండి, లేదా అన్న క్యాంటీన్ కానివ్వండి, లేదా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా సమానం. అంటే దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామంటే 5 సంవత్సరాల్లో 1,65,000 కోట్ల రూపాయలు ఒక్క ఎన్టీఆర్ భరోసానే అయిపోయింది. వాళ్ళని చెప్పారు మేము 2,50,000 కోట్ల ఏదో ఇచ్చామన్నారు. ఏది 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్లు కేవలం ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు ఏంటి 1,65,000 కోట్లు. ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. సో అదేవిధంగా దీపం ద్వారా దాదాపు 12,000 కోట్ల రూపాయల దాకా దీపం ఇవ్వబోతా ఉన్నాం. మరి 1 కోటి మందికి దాదాపు ఇప్పటికే భోజనం కడుపు నింపే మన ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు మేలో అంటే జూన్కి వచ్చేటట్లు 9,000 కోట్ల రూపాయలు సుమారు, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్, తల్లి దేవునికి పోతా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎంత అయింది? 45,000 కోట్లు. సో ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు చెప్పుకుంటానికి అవి ఇస్తూ మేము ఇటువంటి ఆశ్చర్యమిట్టలు కానివ్వండి, నిన్న లోకేష్ గారు శంకుస్థాపన చేసిన రిలయన్స్ 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కానివ్వండి, మొన్న స్వయాన ప్రధానమంత్రి గారి చేతుల మీద 2 లక్షల కోట్ల విలువ చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ శంకుస్థాపన కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.